క్రిష్ దర్శకత్వంలో ఘాటి సినిమా అయితే రిలీజ్ అయింది. ప్రేక్షకులకు ఎలా అనిపించిందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. అదిరిపోయింది అసలు, మైండ్ బ్లోయింగ్. ఇంతమంది నేను ఎక్స్పెక్ట్ చేశాను, కాకపోతే అదే చూడాలి. ఇంకా నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను, నేను షూట్ చేశా కదా, స్టోరీ తెలుసు అనుష్క గారితో సినిమా, సో ఆబ్వియస్లీ ఎక్స్పెక్ట్ చేశాను. సో చూడాలి ఇంకా ఈరోజు. నాకు నా రోల్ నచ్చింది, అనుష్క గారి రోల్. అదే నాకు అలాగే అనిపిస్తుంది ఇప్పుడు స్క్రీన్ మీద చూసుకుంటే. అదే నాకు కొంచెం ప్రాసెస్ చేసుకుంటున్నా, బట్ చాలా బాగుంది. ఐ థరోలీ ఎంజాయ్డ్ ద ఫిలిం. అద్దరిపోయింది, బ్యూటిఫుల్ రెస్పాన్స్. నాకు కృషి గారే చెప్పారు, అంటే నాకు ఎవరిని రెఫరెన్స్గా తీసుకోలేదు. స్టోరీ చెప్పినప్పుడు ఇది స్కోప్ బాగుంది, పొటెన్షియల్ ఉంది, ఏదైనా డిఫరెంట్గా చేద్దామని చెప్పి ట్రై చేశాను. లేదు లేదు, ఏ క్యారెక్టర్ అయినా బాగుంటే చేస్తాను. ఇది కొత్తగా అనిపించింది నాకైతే. నేను అంటే తెలుసు, బట్ అనుష్క గారితో పనిచేయడమే బిగ్గెస్ట్ మెమరీ. ఈ సినిమాలో అనుష్క గారితో ఫైట్ చేయడం, అనుష్క గారితో వర్క్ చేయడం, ఇట్స్ డ్రీమ్ కమ్ ట్రూ. ఎవరికైనా కదా, నాట్ జస్ట్ ఫర్ అస్. అంటే మేము వీఆర్ వెయిటింగ్ ఫర్ ద మూవీ, వీఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ ద మూవీ. సో మూవీ వచ్చిన తర్వాత ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, పీపుల్ విల్ లవ్ ఇట్. ఇన్ని రోజుల తర్వాత అనుష్క గారిని చూస్తున్నాం, నేను అట్లా చూస్తూ ఉండిపోయా. సో నాకా ఇంటర్వెల్ సీన్ అదిరిపోయింది, చంపేశారు కానీ అది కొంచెం బాధగా ఉంది. థ్యాంక్ యూ. చాలా బాగుంది అమ్మ, చాలా బాగుంది. చాలా బాగా చేశారు అనుష్క గారు. నాకు తెలిసి మీరు కూడా చూడొచ్చు కదా ఇవన్నీ ఆపేసి. అన్న సినిమా చాలా బాగుంది అన్న, అనుష్క గారు చాలా బాగా చేశారు. క్రిష్ గారు డైరెక్షన్ అదర కొడతారు, అది చెప్పాల్సిన విషయం లేదు. ఆ విలన్గా చైతన్య కూడా చాలా బాగా చేశాడు. చాలా కొత్తగా అనిపించింది, మంచి మెసేజ్ ఇచ్చారు. గంజాయి వాటి మీద అలాంటివి వాడొద్దు అని చెప్పారు. చాలా నేను చూసింది కాంజూరింగ్ అండి. ఎలా అనిపించిందండి? బాగుంది, ఘాటి బాగుంది. ఎలా అనిపించింది? చాలా బాగుందన్న సినిమా, బాగుంది, సూపర్ అన్న అనిపించిందండి ఘాటి మూవీ. బాగుందన్న, చాలా రోజుల తర్వాత అనుష్క చూసాం కదా, అరుంధతి టైప్లో ఎలివేషన్స్ అవి బాగున్నాయి, నీట్గా ఉంటుంది సినిమా. అనుష్క వన్ మ్యాన్ షో లాగా. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ ఆర్ఆర్ అంతా బాగుంది, నీట్గా ఉంది. క్రిష్ గారి డైరెక్షన్ కూడా బాగుంది. సూపర్ అన్న, సూపర్ అన్న, అవసరం. డైరెక్షన్ కానీ, యాక్టింగ్ కానీ, అనుష్క శెట్టి యాక్షన్, స్క్రీన్ ప్లే కానీ చాలా 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 బాగుందన్న. సినిమా మొదటి నుంచి లాస్ట్ వరకు కూర్చోబెట్టేశారు అలాగా, చాలా బాగుందన్న మూవీ అయితే మాత్రం ఎక్సలెంట్. డైరెక్షన్ అయితే మాత్రం హైలైట్, అనుక్ష యాక్షన్ అయితే సూపర్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కాటేరమ్మ కోడలు జేజమ్మ మళ్ళీ పుట్టింది అనిపించింది. ఎలా అనిపించింది అన్న ఘాటి మూవీ? యావరేజ్ బ్రో. అనుష్క ప్రెజెన్స్ ఎలా ఉంది? యాక్షన్ సీన్స్ అన్నీ బాగున్నాయి, సినిమా మాత్రం యావరేజ్, పెద్దగా నాకైతే ఏమనిపించలేదు. థ్యాంక్ యూ. నాకు ఇష్టమైన బండి స్కూటీ ఇప్పుడే చూశాను, ఘాటి. ఘాటి ఘాటి అంటే ఏంటి? గంజాయి సప్లై చేసే వాళ్ళని ఘాటి అంటారు. చెప్తున్నాయి కదా, గంజాయి పండించి, గంజాయి సప్లై చేసి, గంజాయి మోసి, వాళ్ళు గంజాయి సప్లై చేసి ఇక్కడ వాళ్ళంతా కష్టపడి పండించి మన హైదరాబాద్కి పంపిస్తే హైదరాబాద్లో యూత్ అంతా గంజాయి తాగి ఖరాబ్ అయిపోతున్నారు యూత్. చెప్తున్నాయి కదా, ఇందులో శీలావతి అనే నేము కండక్టర్ రోల్ చేస్తుంది ఎవరు? మన అనుష్క. ఫస్ట్ హాఫ్లో హీరో చనిపోతాడు, సెకండ్ హాఫ్లో మొత్తం మన హీరోయిన్ అనుష్క మొత్తం నడిపిస్తుంది సినిమా. సెకండ్ హాఫ్లో ఉంటే అనుష్క గారి ఫైట్స్, లెవెల్స్, ఆ గూస్ బంప్స్, పొడవడము, కాల్చడము, గుది ఏంది రఫా 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 పొడచడము, అవన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ సినిమాలో ఎక్కడ నవ్వాలో ఎక్కడ అర్థం కావట్లేదు. సెకండ్ హాఫ్ అయితే చాలా బోరింగ్గా ఉంది. ఒక రేంజ్ తర్వాత మాటలు ఉండవని సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పాడు. ఇక్కడ ఒక రేంజ్ తర్వాత ఇంకో రేంజ్ క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్ళిపోతుంది స్వీటీ. అసలు మామూలుగా లేదు. సలార్ సినిమాలో కాటేరమ్మ విగ్రహాన్ని పెట్టి వాళ్ళ కొడుకుని చూపించారు. ఇక్కడ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ కాటేరమ్మని తీసుకొచ్చి సినిమా చేయించాడు. అలా ఉంది యాక్షన్ సీక్వెన్సెస్. నాకైతే పిచ్చెక్కేసింది అసలు సినిమా చూసిన తర్వాత. ఒక కళ్ళ ముందు కాటేరమ్మ తాను ఆడింది. ఆ విశ్వరూపం కానీ, ఆ స్వీటీ కళ్ళల్లో ఆ ఇంటెన్షన్ కానీ,
ఆ యాక్టింగ్ అసలు మామూలుగా లేదు. మ్యూజిక్ కానీ అన్ని బాగా వర్కౌట్ అయినాయి. క్రిష్ జాగర్లమూడి హరిహర వీరమల్ నుంచి తప్పుకున్నాడని నేను చాలా బాధపడ్డా. అసలు ఈ సినిమా చూసిన తర్వాత అది డైరెక్ట్ చేసి ఉంటే ఓ రేంజ్ లో ఉండేది. చాలా అంటే చాలా బాగుంది ఘాటి. ఒక అరుంధతి, భాగమతి ఘాటి, ఒక గమ్యం, ఒక వేదం ఘాటి, మామూలుగా లేవు. సార్ ఎలా అనిపించింది సార్ చాలా బాగుంది సార్, చాలా బాగుందండి. అనుష్క గారు ఎలా చాలా చాలా బాగున్నారు. క్రిష్ గారి డైరెక్షన్ చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చండి, చాలా బాగుంది. ఫ్యామిలీ పిల్లలు అందరూ చూడొచ్చు. ఎలా అనిపించింది ఘాటి మూవీ? సూపర్ మూవీ బాగుంది, చాలా బాగుంది. లేడీ ఓరియంటెడ్ మూవీ కాబట్టి చాలా కొత్త ఉంది, చూడొచ్చు. ఎలా అనిపించింది? చాలా బాగుంది. అనుష్క సలార్ చేసి ఎలా ఉంటే అలా ఉంది. ఎక్సలెంట్ మూవీ అండి. ఘాటి సినిమా. అనుష్క ఇస్ బ్యాక్. క్రిష్ గారి డైరెక్షన్ ఎట్లా ఉంది? ఎక్సలెంట్ అండి. యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా చేసింది అనుష్క గారు? ఎక్సలెంట్, బాగా చేశారు. ఇంకొంచెం బాగా తీస్తే బాగుండేది. ఫైట్స్ కానీ అది లొకేషన్స్ అన్ని రియలిస్టిక్ గా ఉన్నాయా? ఎగ్జాక్ట్లీ బాగున్నాయండి. ఎక్సలెంట్. థ్యాంక్ యూ. చాలా బాగుంది సినిమా, నాకు చాలా నచ్చింది. అనుష్క గారు ఎలా ఉన్నారు స్క్రీన్? ఇట్లా చాలా యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయా? బాగున్నాయి. ఇంకేం నచ్చాయి? ఇట్లా ఫుల్ ఎంజాయ్ చేసిన, నాకు సినిమా చాలా నచ్చింది. సార్ మీరు చెప్పండి ఎలా అనిపించింది? సూపర్ ఉంది బ్రదర్, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం నాకు డల్గా అనిపించింది, బట్ సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్ ఎంజాయ్, కంప్లీట్ చాలా ఇంటర్వెల్ వరకు కంప్లీట్గా ఎంజాయ్ చేయొచ్చు మూవీ. మొత్తము ఇట్లా ఎప్పుడు లాస్ట్ పార్ట్ వస్తుందని చూసినాము. ఇంటర్వెల్ తర్వాత చాలా మంచిది తీసిండ్రు. పార్ట్ ఏమైనా చూపించడం ఏమైనా జరిగిందా? పార్ట్ ఏం చూపించలేదు యాక్చువల్గా. ఫస్ట్ హాఫ్లో అనుష్క గారు సైలెంట్గా ఉండడం మాకు కూడా మంచిగా అనిపించలేదు. బట్ తర్వాత సెకండ్ హాఫ్ నుంచి తను రెబల్ లాగా ఫైట్ చేయడం ఫుల్ ఎక్సైట్ అయిపోయాం మేము కూడా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? ఎక్సలెంట్. క్రిష్ గారిది చెప్పాల్సిన అవసరం లేదు. ఫుల్ హ్యాపీ, చాలా ఎక్సలెంట్గా ఉంది బ్రదర్. మస్ట్ వాచ్ మూవీ. వండర్ఫుల్ మూవీ, ప్రతి ఒక్కరు చూడాల్సిందే. అనుష్క ఆవిడ ఎప్పుడు బాగుంటారు. విక్రమ్ ప్రభు ఇంకా సూపర్గా ఉన్నాడు. చాలా బాగుందండి, బాగా చేశారు అందరూ. అనుష్క యాక్టింగ్ ఈజ్ వెరీ గుడ్. సినిమా చాలా బాగుందండి. అనుష్క గారు ఎలా అనిపించింది? అనుష్క గారు ఇంక చెప్పాల్సిన అవసరం లేదు, ఆవిడ రాజసం ఎరగొట్టారు. యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయి? ఫెంటాస్టిక్. ఖచ్చితంగా ఇది అనుష్క గారికి కంబ్యాక్. క్రిష్ గారికి ఇది చెప్పాలంటే ఇది క్రిష్ గారి ఇయర్. 2025లో ఏ హిట్ లేదు కదా, ఇది పక్కా క్రిష్ గారిది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ దొల్లగొట్టారు. కొత్త మ్యూజిక్ డైరెక్టర్. లొకేషన్స్ తిరగలేదు ఇప్పటి వరకు, చూడలేదు. చెప్పాలంటే క్రిష్ గారు అక్కడికి వెళ్ళి షూట్ చేసిన తర్వాత రాజమౌళి గారు వాళ్ళు ఇప్పుడు SSMB 29 ఉంది కదా, దాన్ని అక్కడ షూట్ చేస్తున్నారు. చాలా బాగుంది నాన్న, అనుష్క గారు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగుంది. ఏం నచ్చింది సినిమాలో మీకు బాగా? అంతా నచ్చింది. యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయి? అన్నీ బాగున్నాయమ్మా.